రాజకీయ పార్టీలకు ఏ పార్టీకైనా సరే కార్యకర్తలు అనేది చాలా కీలకం. కార్యకర్తలు పార్టీ అధిష్టానానికి వాళ్ళు ఎలా భుజం కాసి నిలబడతారో అలాగే అవసరం వచ్చినప్పుడు కార్యకర్తలకు కూడా అంతే అండదండలు అందించాలి పార్టీ అధిష్టానం. అప్పుడే వాళ్ళు గుర్తిస్తారు. వాళ్ళకి గుర్తింపు ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా పార్టీని అంటిపెట్టుకొని ఉంటారు. అది నిజంగా అది ఒక రకంగా ఇప్పుడు తాజాగా నారా లోకేష్ గారు కార్యకర్తల గురించి ఆలోచించే విధానం కానీ తాజాగా ఒక లేఖ కూడా రాశారు కార్యకర్తలకు సంబంధించి. ఆ సెంటిమెంటు నిజంగా ఆ లేఖ చూస్తే కార్యకర్తల మనసును హత్తుకుంటుంది. అంటే నారా లోకేష్ ఒకప్పుడు ఈ సభ్యత్వ నమోదుకు సంబంధించి ఆయన ఆలోచించిన ఆలోచన విధానం తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలను ఏ స్థాయికి పెంచింది. ఇప్పుడు దాదాపుగా మొన్న లెక్క ప్రకారం 1,20,000 సభ్యత్వాలు నమోదు చేశారంటే ఖచ్చితంగా ఆయన క్రెడిట్ అది. ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు సంబంధించి తాజాగా నారా లోకేష్ గారు ఒక లేఖ రాశారు. ఆ లేఖలో కార్యకర్తలకు అండగా ఉంటాం అని చెబుతూ అలాగే 10 ఏళ్లలో టీడీపీలో క్రియాశీలకంగా ఉంటూ జాతీయ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు నారా లోకేష్. ఇప్పుడు మంత్రిగా కూడా ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో ఆయన 1,00,000 సభ్యత్వాలు పూర్తి చేసుకోవడం, ఒక రికార్డు సాధించడం, మొత్తం క్రెడిట్ గోస్ టు నారా లోకేష్. అందులో ఎటువంటి రెండో తాట అవసరం లేదు. ఇప్పుడు అదే తాజాగా ఆ కార్యకర్తల 1,00,000 మార్కు దాటిన తర్వాత కార్యకర్తలను ఉద్దేశించి ఆయన రాసిన లేఖ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా ఆయన రాసింది, ప్రాణ సమానమైన కార్యకర్తలకు అభినందనలు అంటూ లోకేష్ చేసిన సంబోధన కేడర్కి కొత్త ఊపిరి పోసేలా అనిపించింది. ఇక ఈ లేఖలో అన్నగారి ప్రస్తావన చేశారు లోకేష్. ఆనాడు నందమూరి తారక రామారావు పార్టీ పెట్టిన ముహూర్తం చాలా బలమైంది అని చెప్పడం. అదే నేపథ్యంలో కేవలం ఎన్టీఆర్ అన్న ఒక్కరితో ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ ప్రయాణం ఈరోజు 1,00,000 మందితో అతిపెద్ద కుటుంబంగా మారింది అంటూ లోకేష్ గుర్తు చేశారు. తెలుగుదేశంలో సభ్యత్వం అంటే టీడీపీ కుటుంబమే అంటూ ఆయన ఇచ్చిన చేయూత కూడా బహు గొప్పది. పార్టీ సభ్యత్వాన్ని ఒక రకంగా ఒక యజ్ఞలాగా చేశారు. పార్టీ సభ్యత్వం అనేది ఊరూరా జై టీడీపీ అంటూ ఒక పండగనే చేశారు అంటూ క్యాడర్ని లోకేష్ ప్రశంసించారు. అలాగే తమ కుటుంబం అంటే ఈ క్యాడర్ ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడు టీడీపీ అండగా ఉంటుంది అని చెప్పడం, ఏ ఇబ్బందులు ఉన్నా సరే నేరుగా తమతో చెప్పచ్చు, తమని సంప్రదించవచ్చు అని మాట్లాడడం, ఇవన్నీ కూడా ఒక రకంగా చాలామంది ఇందులో రకరకాల తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద జరుగుతున్న దాడుల విషయాన్ని ప్రస్తావించారు. మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాల గురించి, దాడుల గురించి ప్రస్తావించారు. దేశంలో ఏ పార్టీకి లేని కార్యకర్తల బలం టీడీపీకి మాత్రమే ఉంది అని చెప్పడం, అందుకే మరి ఏ పార్టీ ఇవ్వని గౌరవం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇస్తున్నాము అంటూ కూడా హామీ ఇచ్చారు. పార్టీలో ఏ కీలక నిర్ణయం చంద్రబాబు తీసుకోవాలి అని అన్న కార్యకర్తలను తోనే చర్చిస్తారు. దట్ ఈజ్ తెలుగుదేశం పార్టీ అంటూ ఆయన చెప్పడం. ఏది ఏమైనా ఇప్పుడు దాదాపుగా ఇప్పటి వరకు 2,500 మందికి పైగా కార్యకర్తలు పిల్లల చదువులకు సహాయం అందిస్తున్నాం. అలాగే వివిధ ప్రమాదాల్లో మరణించిన సుమారు 5,164 మంది కార్యకర్తల కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు చొప్పున మొత్తం 103,28 లక్షల రూపాయలు అందజేశామని కూడా లెక్క చెప్పుకొచ్చారు. అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న అనేక మంది కార్యకర్తలు వైద్య సహాయం కూడా అందించాం. సుమారు 2,000 మంది ఉద్యోగ ఉపాధి అవకాశాలకు కూడా కల్పించాం. సుమారు 5,000 మంది కార్యకర్తల కుటుంబాలకు కష్టకాలంలో అండగా నిలిచాం. 19 కోట్ల రూపాయల ఆర్థిక సాయం కూడా చేశామంటూ లోకేష్ వెల్లడించారు. ఇలాగే కొన్ని కీలకమైన అంశాలు ప్రైవేట్ స్కూళ్ళకు సంబంధించి ఫీజుల్లో రాయితీలు, ఇవన్నీ కూడా ఉచిత విద్య అందిస్తున్నాయి, ఇవన్నీ కూడా గుర్తు చేశారు. ఏది ఏమైనా ఒక సెంటిమెంట్ అండ్ ఎమోషనల్ డైలాగ్స్తో ఆయన రిలీజ్ చేసిన లేఖ ప్రతి కార్యకర్తని ఆకట్టుకుంది. మేబీ తెలుగుదేశం పార్టీ బలానికి పునాదికి ఇంకా బలోపేతం కావడానికి ఇటువంటి లేఖలు, ఆయన మాటలు, ఆయన నిర్ణయాలు కూడా మరింత దోహదపడతాయని భావిస్తున్నారు కార్యకర్తలు.